కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాలు బిజో నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి మధ్య సభ హాట్గా సాగుతున్న వేళ ఇప్పుడు తాజాగా లోక్సభలో కులాల గొడవ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోడీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ను కాంగ్రెస్ తీసుకువచ్చింది. కాంగ్రెస్ ఎంపీ చరణ్జిత్ సింగ్ లోక్సభ సెక్రటరీ జనరల్కు ఈ మేరకు బుధవారం ఫిర్యాదు చేశారు. మంగళవారం లోక్సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులంపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. కాగా లోక్సభలో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో పోస్ట్ చేశారు. నా యంగ్ ఎనర్జెటిక్ సహోద్యోగి అనురాగ్ ఠాకూర్ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పక వినాలి. వాస్తవాలు హాస్యంతో కలగలిసిన ఇది ఇండియా కూటమి డర్టీ రాజకీయాలను బట్టబయలు చేస్తుంది అని అందులో పేర్కొన్నారు. మరోవైపు లోక్సభకు సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్ను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. ప్రధాని మోడీ పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలను తీవ్రంగా ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యేక అధికార తీర్మానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్ మాజీ సీఎం జలంధర్ ఎంపీ చరణ్జిత్ సింగ్ చన్నీ ఈ మేరకు ప్రధాని మోడీపై లోక్సభ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్క ట్వీట్తో మోడీ ఇరకాటంలో పడ్డట్లయిందని పరిశీలకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.